గుడ్ మార్నింగ్ గైస్. సో మన స్కూల్లో ఉన్నప్పుడు ఫస్ట్ క్లాస్ చదివేటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అంతా ఫస్ట్ క్లాస్లోనే ఉంటాయి. సెకండ్ క్లాస్కి వెళ్తే బాగుంటుందని అనుకుంటాం. అలానే సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అవన్నీ కూడా అలానే అయిపోతాయి. లాస్ట్కి ఏమనుకుంటామంటే స్కూల్లోనే ఈ ప్రాబ్లమ్స్, మేము 10th ఉన్నప్పుడు ఇలానే అనుకునేవాళ్ళం. ఇంటర్మీడియట్కి వెళ్ళిపోగానే అసలు ఈ ప్రాబ్లమ్స్ ఏముండవు, హ్యాపీగా ఉంటామని. అన్ఫార్చునేట్లీ ఇంటర్మీడియట్ కూడా అయిపోయింది, కానీ అలా ఏముండదు. నెక్స్ట్ మళ్ళీ డిగ్రీకో లేదా ఎట్లా వెళ్తే హ్యాపీగా ఉంటామని చెప్పి అనుకునేవాళ్ళం. డిగ్రీలో కాస్త నిజం, ఎందుకంటే సగమే కాలేజ్ ఉండేది కాబట్టి సగమే ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. సో అందువల్ల అట్లా అనిపించిందేమో. కానీ మళ్ళీ ఎంబీఏ చదివేటప్పుడు జాబ్ వస్తే చాలు, అన్నీ సెట్ అయిపోతాయని చెప్పి అనుకుంటాం. జాబ్ వచ్చాక మళ్ళీ బాస్ ప్రెషర్లు, ఆ టెన్షన్స్, తక్కువ శాలరీ, సో ఇవన్నీ కూడా వీటిని పెట్టుకొని మనకి ప్రమోషన్ వస్తే సెట్ అయిపోతుంది అనుకుంటాం. ప్రమోషన్ వచ్చాక మళ్ళీ ఇంకొక టెన్షన్స్. సో ఈ ప్రాసెస్ అన్నిట్లో ఏంటంటే మనం ఎప్పుడు కూడా ప్రస్తుతంలో మనం సంతోషాన్ని వెతుక్కోం. ఈవెన్ నేను కూడా చాలా ఇయర్స్ అలానే ఉన్నాను. ఎప్పుడు కూడా రేపు బాగుంటుంది, ఈరోజు నాకు బాగాలేదు, అది ఏదైనా కానీ రేపు బాగుంటుంది, ఈరోజు నాకు బాగుండదు. అంటే ఫస్ట్ క్లాస్ నాకు బాగాలేదు, సెకండ్ క్లాస్ బాగుంటుంది. సెకండ్ క్లాస్కి వచ్చాక సెకండ్ క్లాస్ బాగాలేదు, థర్డ్ క్లాస్ బాగుంటుంది. అట్లానే ఈరోజు నేను ఉండే లైఫ్ ఈరోజు నాకు బాగుండదు, రేపు బాగుంటుందని అనుకుంటాం. రేపు ప్రమోషన్ వస్తే బాగుంటుందని అనుకుంటాం. కానీ ప్రమోషన్ వచ్చాక ఏమైందో, నాకు ఆల్రెడీ 10 years నేను జాబ్ చేస్తున్నాను, నా శాలరీ అనేది పెరుగుతూ ఉంది, కానీ ఏం జరుగుతుందనేది అందరికీ తెలుసు. సో ఇక్కడ నేను చెప్పాలనుకునేది ఏంటంటే, మనకి రేపు అనే రోజు బాగుంటుందో లేదో నాకైతే తెలియదు, కానీ ప్రస్తుతం అయితే మటుకు బాగుండేలాగా చేసుకోవడం మన చేతుల్లో ఉందండి. ఎందుకంటే భవిష్యత్తు ఎప్పుడు మన కంట్రోల్లో ఉండదు, జరిగిపోయిందని మనం ఏం చేయలేము, కానీ ప్రస్తుతాన్ని మనం ఏమైనా చేయగలం. సో దీన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి.